అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అనుకోని పెళ్ళి 17వ భాగం. రచయిత గీతాంజలి గారు. నేను పొద్దునుండి మొత్తుకుంటూనే ఉన్నాను. కనీసం నా మాట విన్నావా? త్రుటిలో ఎంత ప్రమాదం తప్పింది, లేకపోతే ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది అని అంది వైష్ణవి లెంపలు వేసుకుంటూ. అయినా ఎదురుగా వస్తున్న లారీవాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన నా తప్పేనా అని అన్నాడు అమర్. ఇది అలాంటి యాక్సిడెంట్ కాదు. అంత స్పీడ్గా లారీ వస్తే నువ్వు ఇలా తప్పించుకోలేవు అమర్. ఇది నీ మీద కావాలనే ప్లాన్ చేసిన యాక్సిడెంట్. నేను అడిగినా నువ్వు నిజం చెప్పవు. నేనే తెలుసుకుంటాను అనుకుని చిన్న స్మైల్ ఇచ్చింది. అర్జున్ మనసులో కూడా అదే ఉండడంతో ఆలోచిస్తుంటే భూమి నుండి ఫోన్ రాగానే పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేశాడు. హలో అర్జున్ గారు, ఎక్కడున్నారు మీరు అని అడిగింది ఆవలిస్తూ. ఇప్పుడే లేచావా అన్నాడు. మీరు రోజు ఈ టైంకి జాగింగ్ నుండి వచ్చేస్తారు కదా, ఇంకా రాలేదేంటి అని అంది. నేను ఫ్రెండ్ కలవడానికి హాస్పిటల్కి వచ్చాను. నువ్వు లేచి ఫ్రెష్ అయ్యిరా, డ్రైవర్కి చెప్తాను అని అన్నాడు. మీ ఫ్రెండ్ని కలవడానికి నేనెందుకు అని ఆలోచిస్తూ, సర్లే ఏదో ఒకటి, అర్జున్ గారు రమ్మని చెప్పారుగా అని అనుకుంటూ భూమి అప్పటికే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. వైశాలి గారికి అప్పటికే అందరికీ అమర్కి యాక్సిడెంట్ అయిందని అర్జున్ చెప్పడంతో వాళ్ళు కూడా బయలుదేరారు భూమితో పాటుగా కలిసి. అర్జున్ ఫ్రెండ్ కాబట్టే వాళ్ళందరూ కూడా వస్తున్నారని అనుకుంది భూమి. లోపల ఉంది అమర్ అని తెలియక హాస్పిటల్ ఎంట్రన్స్కి రాగానే భూమి చేతి మీద చెయ్యి వేసి చిన్నగా తట్టి, చిన్న యాక్సిడెంట్ అయింది, త్వరలోనే తగ్గిపోతుంది అమర్కి, టెన్షన్ పడకని సున్నితంగా చెప్పారు వైశాలి గారు. ఏంటి, మామయ్యకి యాక్సిడెంట్ అయిందా? షాక్ నుండి తేరుకోలేక అడిగింది భూమి. అవునన్నట్టుగా కళ్ళార్చి అర్జున్ అక్కడే ఉన్నాడు, చూసుకుంటున్నాడు అంతా. నువ్వు స్ట్రెస్ తీసుకోకు, మళ్ళీ చెప్పారు. ఎవరిని చెప్పినా తన మైండ్ వినను అని మొండికేసేసరికి తన అడుగులు వేగంగా పడటం మొదలుపెట్టాయి. మామయ్య అని ఏడుస్తూ చుట్టేసింది అమర్ని. అప్పుడే నిద్రలోకి వెళ్తున్న అమర్ కాస్త తుల్లిపడి లేచాడు భూమి అరుపులకి. ఏమైంది మామయ్య నీకు? ఎందుకు మాటి మాటికి ఇలానే దెబ్బలు తగిలించుకునే ఉంటావు నువ్వు అని అడిగింది బాధగా. అలా ఏం లేదు, బ్రేక్స్ పనిచేయలేదు బుజ్జమ్మ అన్నాడు అమర్. ఆ డొక్కు కార్ని తీసుకెళ్లి చెరువులో పడేయి. ఇంకొకసారి కానీ ఆ కార్ నా కళ్ళ ముందు ఉన్నదంటే, కనిపిస్తే నేనే పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను అని అంది కోపంగా భూమి. నువ్వంతా కష్టపడక్కర్లేదులే, ఆ కార్ ఎప్పుడో నుజ్జైపోయింది అని అన్నాడు అర్జున్ తాపీగా. ఆ మాటకి వాట్ అని అంటూ అదిరిపడింది భూమి. నిజమే అన్నట్టుగా భుజాలు ఎగరేశాడు అర్జున్. మామయ్య నిజమా అది అని అంది భూమి వణుకుతున్న స్వరంతో. ఆ విషయం అమర్కి కూడా తెలియకపోవడంతో అయోమయంగా చూశాడు అర్జున్ వైపు. మన ఫస్ట్ కార్ మావయ్య అది అని అంది బాధగా. భూమి ఏంటి చిన్నపిల్లల, కార్ పోతే ఇలాంటి 100 కొనుక్కోవచ్చు. మీ మావయ్యకి ఏం కాకుండా బయటపడ్డాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఏడుపులేంటి కసిరారు వైశాలి. అలా కాదమ్మా, అది మావయ్యకి నాకు ఫస్ట్ కార్, చాలా కష్టపడి కొన్నాం. ఆ కారు ఉంటే అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ మాతోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఎన్నిసార్లు ఆ కార్తో యాక్సిడెంట్ నుండి బయటపడ్డాడో మావయ్య అంది కంటి నిండా నీళ్ళతో. పర్లేదులే బుజ్జమ్మ అన్నాడు అమర్ భూమి చేతిని గట్టిగా పట్టుకుని. రాత్రి యాక్సిడెంట్ అయితే నాకెందుకు చెప్పలేదని అడిగింది బాధగా. నువ్వు టెన్షన్ పడతావని అర్జున్ చెప్పనివ్వలేదు అని అన్నారు వైశాలి గారు. రాత్రి నుండి అర్జున్ ఇక్కడే ఉన్నాడు అనే విషయం అప్పుడు గుర్తొచ్చి పరుగున వెళ్ళి అర్జున్ని హక్ చేసుకుని అతని గుండెల మీద ముద్దు పెట్టింది భూమి. భార్య ఇష్టాలకు బాధ్యతలకు గౌరవం ఇచ్చే భర్త దొరకడం గొప్ప అని తానెప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పుస్తకంలో చదివింది గుర్తుంచుకొని అర్జున్ను అబ్బురంగా చూస్తూ ఉంది భూమి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని చాలా చిన్నగా చెప్పి ఇంకాస్త గట్టిగా హత్తుకుంది అర్జున్ని. మనం ఇలాంటి ప్రోగ్రాంలు మన బెడ్రూమ్లో పెట్టుకుందాం. అప్పుడు నువ్వెంతసేపు నన్ను పట్టుకున్నా నేను వదలమని అడగను, కానీ ఇది హాస్పిటల్ బుచ్చి అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. చిన్నగా నవ్వి దూరం జరిగి అమర్కి జ్యూస్ తీసిచ్చింది భూమి. ఇప్పుడే 2 గ్లాసెస్ ఇచ్చింది వైష్ణవి అన్నాడు అమర్. అప్పుడు చూసింది అక్కడే చేతులు కట్టుకొని దూరంగా నుంచున్న వైష్ణవిని. కళ్ళు పీక్కుపోయి ఏడ్చినట్టుగా ఉన్న మొహం చూడగానే చాలా బాధేసింది భూమికి. ఆ జ్యూస్ తీసుకెళ్లి వైష్ణవికి ఇచ్చి తాగమని ఫోర్స్ చేసి బలవంతంగా తాగిపించింది భూమి. అర్జున్ అని పక్కకు పిలిచారు ప్రతాప్. ఆ అమ్మాయి రాఘవన్ గారు అమ్మాయి కదా, తన పేరేదో ఉంది అని అంటే, వైష్ణవి కదా అని ఆశ్చర్యంగా అడిగారు ప్రతాప్. ఆ అమ్మాయి డాడ్ అన్నాడు అర్జున్. మరి తనకి భూమి వాళ్ళ మామయ్యకి ఏంటి పరిచయం? వాళ్ళిద్దరూ బ్యాచిలర్స్లో క్లాస్మేట్స్. తను ఇక్కడ హైదరాబాద్లోనే కదా చదువుకుంది అన్నాడు అర్జున్. ఓ ఫ్రెండ్సా? మరి తను ఇక్కడ ఉంటున్నట్టు నాతో ఏం అనలేదే రాఘవన్. కనీసం చెప్తే పిల్లని ఇంటికి లంచ్కైనా పిలిచేవాళ్ళం కదా అన్నారు ప్రతాప్. ఏమో డాడ్, మరి నాకు కూడా అంతగా తెలియదు. బట్ అంకుల్తో ఏదో వాదనలతోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసిందనుకుంటా అని అన్నాడు అర్జున్. నో వే, అతనికి ఈ అమ్మాయి అంటే ప్రాణం అర్జున్. అలాంటిది
వాదనలు అయ్యే ఛాన్సే లేదు. ఏమైనా ఉంటే అతనే నాకు చెప్పేవాడు కదా. సరే డాడ్, మీరు వదిలేయండి. ఏమైనా ఉంటే అతనే చెప్తారుగా. సరే, రెస్ట్ తీసుకో అర్జున్. నువ్వు కూడా లాస్ట్ 3-4 రోజుల నుండి హెక్టిక్ వర్క్ షెడ్యూల్లో ఉన్నావు. మళ్ళీ ఈ రోజంతా నిద్రలేదు. ఇంకా ఆఫీస్కి రాకు ఈరోజు. అక్కడ నేను చూసుకుంటాను. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అమర్ని పలకరించి వెళ్ళిపోయారు ప్రతాప్. నేను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాను. డిశ్చార్జ్ చేసేయొచ్చన్నారు. మన ఇంటికి వెళ్దాం అమర్ అన్నాడు అర్జున్. అవును అంది భూమి కూడా. భూమి అత్తారింటికి వెళ్ళడానికి చాలా మొహమాటంగా ఉంది అమర్కి. అలాగని డైరెక్ట్గా అడుగుతుంటే ఎలా రిజెక్ట్ చేయాలో అర్థం కాక కామ్గా ఉండిపోయాడు. వద్దు అర్జున్, డోంట్ మైండ్, బట్ అమర్కి అక్కడ చాలా మొహమాటంగా ఉంటుంది. నేను చూసుకుంటాను. ఏదైనా అవసరం ఉంటే నేనే ఫోన్ చేస్తాను కదా ప్లీజ్ అంది వైష్ణవి. సరే, నీ ఇష్టం, బట్ నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకోకు. నేను నర్స్ని, డాక్టర్ని ఉంచుతాను మీతో పాటుగా అన్నాడు అర్జున్. వద్దని తను ఎంత వాదించినా కూడా అర్జున్ అనుకునేదే చేస్తాడు కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు ఒక డాక్టర్ని, నర్స్ని పంపించాడు అర్జున్. వాళ్ళని పంపించి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి భూమితో పాటుగా తను కూడా ఇంటికి బయలుదేరాడు అర్జున్. డ్రైవింగ్ చేసే ఓపిక లేక భూమికి డ్రైవింగ్ సీట్ ఇచ్చేసి తను పక్కన సీట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు అర్జున్. ఇప్పటికి ముందు ఎప్పుడైనా ఇలా యాక్సిడెంట్ జరిగిందా అని అడిగాడు సడన్గా కళ్ళు తెరిచి. 2-3 సార్లు జరిగాయి అర్జున్ గారు. మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఊరికి ఏదో పని మీద వెళ్తాడు. అలా వెళ్ళిన ప్రతిసారి అయితే కోపంగా అయిపోతాడు, లేదంటే ఇలా దెబ్బలు తగిలించుకొని వస్తాడు. ఆ ఊరంటే అందుకే అసహ్యం నాకు అని అంది చిరాగ్గా. ఆ ఊరు పేరేంటన్నాడు అర్జున్. ఖమ్మం దగ్గర ఏదో ఉంది అని ఎంత ఆలోచిస్తూ అని దీర్ఘాలోచనలో పడిపోయాడు అర్జున్. సీరియస్గా మారిపోయిన అతని మొహం చూసి ఇంకా కదిలించలేక మౌనంగా ఉండిపోయింది భూమి. అమర్, ఇంత సడన్గా నువ్వు ఆ ఊరు వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆ ఊరు మీ ఊరా? టాబ్లెట్స్ అమర్ చేతికిస్తూ అడిగింది వైష్ణవి. వాట్, మా ఊరేంటి? మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను నేను అక్కడికి అని అన్నాడు అమర్. ఓ ఫ్రెండ్సా? ఎవరు? బీటెక్ ఫ్రెండ్సా అని అంది. నో, స్కూల్ ఫ్రెండ్స్ అన్నాడు అమర్ వెంటనే. స్కూల్ ఫ్రెండ్సా అని ఆలోచిస్తూ ఓకే, గుడ్ నైట్, పడుకో అని అంది వైష్ణవి. పట్టపగలు ఇది అని అన్నాడు అమర్ ఆశ్చర్యంగా. ఓ హలో, అది నాకు కూడా తెలుసు, కానీ ప్రజెంట్ తమరు ఉన్న పొజిషన్కి తినడం పడుకోవడం తప్ప ఇంకా వేరే ఏ పని జోలికి కూడా వెళ్ళకూడదు. సో గుడ్ నైట్ అని లైట్ ఆపేసింది. చిన్నగా నవ్వుకొని లాయర్ అడిగిన డీటెయిల్స్ ఎలా సంపాదించాలి అని ఆలోచనలో పడ్డాడు అమర్. మీకు సొంత ఊరు ఉందా అని అడిగాడు అర్జున్. మాకు సొంత ఊరా? చెంపకింద చేయేసి ఆలోచిస్తూ అడిగింది భూమి. మా ఊరంటే హైదరాబాదే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నామంది భూమి. ఊహ తెలిసినప్పటి నుంచి అంటే అని అడిగాడు అర్జున్. అసలు ఇప్పటి వరకు భూమి కుటుంబ నేపథ్యం తెలియదు అర్జున్కి. నాకు 2 years ఉన్నప్పుడు మా పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేను, మా నాన్నమ్మ, మామయ్య అంతే. నాకు 7 years ఉన్నప్పుడు మా నాన్నమ్మ కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. సో నేను, మామయ్య అంతే అప్పటి నుండి అని అంది భూమి. ఆ మాటలు వింటూ తన బాధను అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ తన వైపు చూశాడు అర్జున్. మొహం విండో వైపు తిప్పేసి కళ్ళు తుడుచుకుంటోంది భూమి. తనని డీవియేట్ చేయాలని. అప్పటి నుండి నువ్వు, మీ మామయ్య అంతేనా అని అన్నాడు అర్జున్ సీరియస్గా. అవును అని అర్జున్ మొహం చూసి తనేం మాట్లాడిందో అర్థమై అయ్యో నా ఉద్దేశం అది కాదండి అని అంది భూమి. మరేంటి అని అన్నాడు అర్జున్. నేనేదో ఆలోచనలో ఉండి అలా అనేశాను. ఇప్పుడు మీరు, అమ్మ, మామయ్య గారు, జాను వదిన అందరూ కూడా నా ఫ్యామిలీ. మన ఫ్యామిలీ చాలా పెద్దదంది భూమి చిన్నపిల్లల చేతులు తిప్పుతూ. అయినా సీరియస్గానే ఉన్న అర్జున్ ఫేస్ చూసి బిక్కమొహం వేసి, నేనేం చేశానండి? నాకు మాట్లాడడం రాదు అర్జున్ గారు. ఐఎమ్ సో సారీ. కోపం వస్తే కొట్టండి నన్ను అని అంది అర్జున్ చెయ్యి తీసుకొని కొట్టుకోబోతూ. సీరియల్స్లో చూపించినంత సులువుగా చేతులు బయటకు వచ్చేయవని తెలియదు కదా భూమికి. నీ హిందీ సీరియల్స్ తెలివితేటలు నా దగ్గర వాడకని ఏమో సీరియస్గా చెప్పాడు అర్జున్. సరే సారీ అంది క్యూట్గా. ఫోన్ నుండి తలకొడ తిప్పకుండా ఉన్న అర్జున్ వైపే గుర్రున చూస్తూ కార్ని ఆపి అర్జున్ చేతి నుండి ఫోన్ లాగేసింది భూమి. భూమి వైపే కోపంగా చూస్తూ ఇంకొక చేతి నుండి ఫోన్ని లాక్కోవడానికే ట్రై చేస్తున్నాడు అర్జున్. ఫోన్ పక్కన సీట్లో పడేసి అర్జున్ ఒళ్ళో కూర్చొని మెడ చుట్టూ చేతులేసి ఐఎమ్ సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చెయ్యాలి. నేను చిన్నపిల్లని కదా, నాకు తెలియనివి చెప్పాలి మీరు అని అంది భూమి. నువ్వు చిన్నపిల్లవా? నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఏమైనా పోయిందా అని అడిగాడు అర్జున్. డేట్ ఆఫ్ బర్తా? అదెక్కడో ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగితే నాకేం తెలుసు అని అంది భూమి అర్జున్ మొహం మీదకి తన మొహాన్ని తీసుకొని వెళ్ళి ముక్కుని తన ముక్కుతో రాస్తూ. చిన్నపిల్లవే నేను ఇంకా అని అంది భూమి. అవును, చాలా చిన్నపిల్లవని చిన్నగా నవ్వాడు అర్జున్. అమ్మయ్య, నవ్వేశారా అని అర్జున్ ఒళ్ళ నుండి లేవబోతుంటే నడుం చుట్టూ చెయ్యేసి కిందకి లాగి సారీ చెప్పు అన్నాడు అర్జున్. చెప్పేశానుగా అంది అయోమయంగా.
సారీ అన్నాడు అర్జున్ ఒక్క పదం స్ట్రెస్ చేస్తూ. ఓహో అని చిన్నగా నవ్వి నుదుటన ముద్దు పెట్టి అర్జున్ నుదురు ఆనించి కళ్ళు మూసుకుంది భూమి. భయమేసింది కదా నీకు అన్నాడు అర్జున్. చాలా భయమేసింది, కానీ మీరున్నారు కదా అని అంది. నేనేం చేయగలను బుచ్చి, నేనేం దేవుణ్ణి కాదు కదా, నేనే దేవుడైతే యాక్సిడెంట్ అవ్వకుండా ఆపేసేవాడిని అన్నాడు. కానీ ఏమో మీరంటే మీ బాగుంటుంది నాకు అని అంది ధైర్యంగా. అంది కళ్ళు తెరవకుండానే. భూమి నడుం చుట్టూ ఉన్న చేతి గాఢత పెంచేసి మెడ వంపుల్లో మొహం దాచుకున్నాడు అర్జున్. స్ట్రెస్లో ఉన్నాడని అర్థమవుతుంటే తలలో వేలు పెట్టి నిమురుతూ కూర్చుంది భూమి. చిన్నప్పటి నుండి నా తలలో ఎవరైనా వేలు పెడితే చిరాకు తెలుసా నాకు అన్నాడు అర్జున్. తీసేయమని చెప్తున్నాడేమో అనుకుని వేళ్ళు తీసేయబోతుంటే నువ్వు అలా పెడితే మాత్రం నాకు చాలా బాగుంది అని అన్నాడు అర్జున్. తను చెప్పిన విధానం చాలా ముద్దొచ్చేసింది భూమికి. కళ్ళు మూసుకోండి అని అంది భూమి. దేనికి అన్నాడు. మూసుకోవచ్చుగా అని అంది ముద్దుగా భూమి మొహం పెట్టి. అంత క్యూట్గా అడిగేసరికి అర్జున్ మెల్ట్ అయిపోయి కళ్ళు మూశాడు. కళ్ళు మూయగానే 3,000 తెరిచి ఇవి ఎన్ని అని అడిగింది కన్ఫర్మేషన్ కోసం. 3 అన్నాడు అర్జున్ ర్యాండమ్గా. మీరు కళ్ళు తెరిచేశారు, ఇది చీటింగ్ అంది భూమి. వాట్ అని విస్తుపోయాడు అర్జున్. లేకపోతే అంత కరెక్ట్గా ఎలా చెప్పారంది భూమి ఉక్రోషంగా. అబ్బా ఏదో గెస్ట్ చేశానే బుచ్చి, నీ లక్కీ నెంబర్ అదే కదా, అదే చూపిస్తావని అన్నాడు అర్జున్. లాజిక్ కరెక్ట్ కాబట్టి నమ్ముతున్నానంది భూమి. నడుం మీద ఉన్న చేత్తో చిన్నగా గిచ్చాడు అర్జున్. ఆవు అని అరిచి అర్జున్ ముక్కు కొరికేసింది భూమి. దెయ్యం అన్నాడు అర్జున్. నేను ముద్దిద్దామని అనుకున్నాను, కానీ మీరే నన్ను గిచ్చారని చీర పక్కకి జరిపి చూపించింది భూమి. ఎర్రగా కందిపోయింది అర్జున్ గిచ్చేసిన ప్లేస్ అంతా. అయ్యో అని చిన్నగా తడిమాడు అర్జున్. నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా అని అన్నాడు అర్జున్ ఏసీ పెంచి. నేనేం సెన్సిటివ్ కాదు, మీరే రాయి, రోజు జిమ్కి జాగింగ్కి వెళ్ళి ఇలా తయారయ్యారు మీరు అని అంది అర్జున్ మజిల్స్ని చూపిస్తూ. మీ మామకు కూడా ఇలాగే ఉన్నాయి కదా మరి అని అన్నాడు అర్జున్. మా మామయ్యకి ఇలా ఉన్నా కూడా తనెప్పుడు నన్ను ఇలా గిల్లలేదు. మహా అయితే నా తల మీద మొట్టికాయ వేసేవాడు అంతే. అదే మీరైతే గిల్లి వదిలేస్తున్నారు అని అంది భూమి. సరే గిల్లన్లే అని అన్నాడు అర్జున్. గుడ్ బాయ్ అంది భూమి. తను గుడ్ అన్న నెక్స్ట్ సెకండ్ మెడవంపుల్లో ముద్దు పెట్టాడు అర్జున్. అప్రయత్నంగా అర్జున్ చుట్టూ చేతులేసి కళ్ళు మూసుకుంది భూమి. ఇది ఓకేనా అన్నాడు అల్లరిగా నవ్వుతూ. సిగ్గు ఎక్కువైపోతుంటే అర్జున్ని వెనక్కి నెట్టేసి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోయింది భూమి. తన కష్టంతో అనుకుంటోంది, కానీ అర్జున్ తన ఎర్రటి మొహం చూడటానికి వదిలేశాడని గుర్తించలేదు భూమి పాప. ఇంటి దగ్గర కార్ పార్క్ చేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది ఇంట్లోకి. తన వెనక ఇంట్లోకి వెళ్తూ కిషోర్కి ఫోన్ చేశాడు అర్జున్. హలో అర్జున్, మై బాయ్, హౌ ఆర్ యూ అన్నాడు కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేసి. హలో అంకుల్, ఐఆమ్ ఫైన్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అంకుల్ అన్నాడు అర్జున్. హెల్పా? నానుండా, తప్పకుండా చెప్పు నాన్న అన్నాడు కిషోర్. అదే భూమి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ మీ ఆఫీస్లో సబ్మిట్ చేసింది కదా, అవన్నీ నాకు ఇప్పుడు కావాలి. నేను కార్తీక్ని పంపిస్తాను, అవి తనకి ఇప్పించేస్తారా అన్నాడు అర్జున్. ఓకే, నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తెప్పిస్తానన్నాడు కిషోర్. ఓకే అంకుల్, థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేశాడు అర్జున్. అర్జున్ చెప్పినట్టుగానే భూమి సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీయించమని ఆర్డర్స్ వేశాడు కిషోర్. అర్జున్ లోపలికి వెళ్ళేసరికి స్నానానికి వెళ్ళిపోయింది భూమి. బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. కనురెప్పలు వాలగానే ఆ కారు ఉంటే అమ్మ వాళ్ళు పక్కనే ఉన్నట్టుంటుందని చిన్నపిల్లలా ఏడుస్తున్న భూమి మొహం కనిపించగానే ఒక్కసారిగా తల విదిలించుకొని లేచాడు అర్జున్. తన పిఏకి ఫోన్ చేసి కారు ఉన్న అడ్రస్ చెప్పి అది ముందు ఎలా ఉందో అలా చేయించమని సీరియస్ ఆర్డర్స్ వేసి కూర్చున్నాడు అర్జున్. ఏంటా అరుపులు? తల తుడుచుకుంటూ అడిగింది భూమి. ఏం లేదన్నట్టుగా తలుపి ఖాళీగా కనిపిస్తున్న నుదుటి భాగం మీద సింధూరం పెట్టాడు అర్జున్. అబ్బో, శ్రీవారు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నారే అంది కళ్ళెగరేస్తూ. శ్రీమతి గారిలాని అన్నాడు అర్జున్ భూమిని వెనక నుండి హత్తుకొని. వెళ్ళి స్నానం చేయండి, నిన్నటి నుండి ఏం తిన్నారో ఏంటో, టిఫిన్ ఏమైనా చేసి తీసుకొస్తానంది భూమి. భూమి చెయ్యి పట్టి వెనక్కి లాగి, నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు అర్జున్. ఏమైంది మీకు, ఆ మాటలేంటి అని అంది భూమి కంగారు పడుతూ. సీరియస్గా అడుగుతున్నాను, నీకు ఇక్కడ అంతా ఓకేనా, అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావా అన్నాడు. నాకేం ప్రాబ్లం లేదు అర్జున్ గారు, నేను చాలా హ్యాపీగా ఉన్నానంది భూమి. మన పెళ్లి జరిగిన సిచ్యువేషన్లో నీ ఇష్టం అడిగే ఛాన్స్ రాలేదు నాకు. ఆ తర్వాత నువ్వు సంతోషంగా ఉన్నావని నేను అనుకున్నాను, కానీ నిజంగా నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు అర్జున్ భూమిని. కదా ఇంకా ఉంది, మరి ఇప్పుడు భూమి ఏం సమాధానం చెప్తుంది? అర్జున్తో భూమి కలిసి ఉండటానికి ఒప్పుకుంటుందా, లేక విడిపోవాలని అనుకుంటుందా? మరి అర్జున్కి భూమి వాళ్ళ ఊరి వివరాలు ఎందుకు? అర్జున్కి ఏమైనా అనుమానం ఉందా? మరి భూమి అమర్లని ఆ రాజనాథం సందీప్ల నుండి అర్జున్ ఎలా కాపాడుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.
మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.